మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు విచారించనుంది. నాగార్జున కుటుంబంపై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్పై ఆమె క్షమాపణలు కూడా కోరారు. అయితే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఈ పిటిషన్పై కోర్టు విచారించనుంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు విచారించనుంది. నాగార్జున కుటుంబంపై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్పై ఆమె క్షమాపణలు కోరారు. అయితే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఈ పిటిషన్పై కోర్టు విచారించనుంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తంగా ఆ పిటిషన్లో ఏ విషయాలను పొందుపరిచారు, ఏంటి వివరాలు? మంత్రి కొండా సురేఖ పైన ఇప్పటికే హీరో నాగార్జున వేసినటువంటి పరువు నష్ట దావా కేసు ఈ రోజు నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ కొనసాగనుంది. అయితే నాగార్జున కుటుంబంపై ఇటీవల కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా మంత్రి కొండా సురేఖ చెప్పినప్పటికీ కూడా కొండా సురేఖ పైన క్రిమినల్ దావా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తన కుటుంబం అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున స్పష్టంగా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఇప్పటికే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఆడియోలు కావచ్చు, వీడియోలు వాటన్నిటినీ కూడా పిటిషన్ కు జతపరచడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ క్రిమినల్ పిటిషన్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ శనివారం రోజు ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడం కారణంగా పిటిషన్ ఈ రోజుకు వాయిదా వేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ పిటిషన్ విచారణ జరిపి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కొండా సురేఖ తరఫున అయితే మాత్రం ఇప్పటికే ఆమె వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని, కేవలం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాట్లాడినటువంటి మాటలు, వాటికి సంబంధించి ఇప్పటికే క్షమాపణలు కూడా కోరాలనేటువంటి అంశాన్ని కొండా సురేఖ కూడా స్పష్టంగా చెప్తుంది. మరి చూడాలి ఈ రోజు జరగబోయేటువంటి విచారణలో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.